నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనం సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఉన్నాం అయితే ఈ రోజు ఇక్కడ మనకి ఓ జోగిని మాత ఒక ట్రాన్స్జెండర్స్ గురించి గేస్ గురించి మాట్లాడడానికి ఇంట్రెస్టింగ్ గా చూపించారు అయితే దాంతో పాటు మరీ ముఖ్యంగా మనం మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన మాట నేను నెరవేర్చుకున్నాను అని అనేసి ఒక ఏదైతే ఇచ్చారో ట్రాన్స్జెండర్స్ కి ట్రాఫిక్ పోలీసులు గా అయితే ఈమె ఏమంటుందంటే మీరు చివరిగా ఇచ్చిన మాటనైతే నెరవేర్చుకున్నారు ఏదైతే చివరిగా ఇచ్చారో ట్రాన్స్జెండర్స్ కి జాబ్స్ అని అనేది అసలు యాక్చువల్ గా మేము అడగనే లేదు అయినా మీరు ఇస్తా అన్నారు మీరు ఇచ్చారు కానీ మేము అడిగినవి మాత్రం ఎందుకని ఇవ్వడం లేదు అయితే మేమేమని అడిగాము మాకు ఆధార్ కార్డ్స్ ఇవ్వండి మాకు రేషన్ కార్డ్స్ ఇవ్వండి మాకు అందరిలో ఒక రేషన్ ఇప్పియండి మాతో పాటు మా ముసలి వాళ్ళు ఇప్పుడు మేము వయసులో ఉన్నాం కాబట్టి మేము ఎలాగొకలా ఉంటాం బట్ మేము ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మాకు అవన్నీ కొంచెం కష్టం అవుతాయి ఇంటింటికి తిరిగి భిక్షాటన చేయాలి రోడ్లంతా తిరిగి భిక్షాటన చేయాలంటే ఇదంతా కొంచెం కష్టం కాబట్టి మాకు ఒక సొంత ఇల్లు మా సొంత ఇంటి కళను నెరవేర్చండి అని అయితే ఈమె స్వతహాగా తనకంటూ ఒక రైతు బజార్లో ఒక చిన్న కొట్టు వేసుకొని తను స్వతహాగా బతుకుతుంది కాకపోతే ఇలా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా బతకాలి అంటే గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత సపోర్ట్ రావాలి ఎందుకని మాకు సపోర్ట్ ఇవ్వడం లేదో అనేసి ఆమె క్వశ్చన్ చేస్తుంది మరి ప్రతి ఒక్కరికి ఒక మేల్ అండ్ ఫీమేల్ అనేసి ఎలాగైతే విభజన ఇచ్చి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇచ్చారో మాకు ఎందుకని లేవు మాకంటూ ఒక జెండర్ ని వేరు చేసినప్పుడు జెండర్ కి తగ్గ మాకు సదుపాయాలు కూడా కల్పించాలి కదా అని ఆమె అడుగుతుంది మరి ఈ వీడియో ప్రతి ఒక్కరూ కూడా చూసి అసలు మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా చెప్పాలని నేను కూడా అనుకున్నాను అయితే ఇప్పుడు మనం ఆవిడతో మాట్లాడేద్దాం చూసేసాను నమస్కారం అండి నమస్కారం మీ పేరు జోగిని సంధ్య యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ లోకి రాకముందే అంటే ఆయన అధికారంలోకి రాకముందే కొన్ని హామీలనే ఇచ్చారు మీకు అయితే మీకు ఇచ్చిన హామీలో మీకు ఇది నాకు నెరవేరింది అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అసలు ఇప్పుడు మెయిన్ థింగ్ అయితే ఆయన ఇచ్చిన హామీలలో మెయిన్ థింగ్ అయితే ఒక పోలీస్ జాబ్ వస్తుంది అని చెప్పేసి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి అని చెప్పేసి ఓ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రం పోలీస్ జాబ్స్ ఇచ్చాడు కానీ అది లాస్ట్ లో ఇచ్చిన మాట కానీ అది ఇచ్చినందుకు ట్రాన్స్జెండర్స్ కి అందరికి హెల్ప్ చేసినందుకు ఈ రేవంత్ రెడ్డి గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ కానీ ఇలాంటి కాకుండా ఇంకొన్ని మేము కూడా ఫస్ట్ నుంచి కొట్లాడుతున్నది జరుగుతుంది మేము పోలీస్ జాబ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ట్రాన్స్జెండర్ కొట్లాడలేదు కానీ ఇస్తాన్నారు కాబట్టి మేము అందరూ చాలా మంది ట్రై చేశారు వచ్చినాయి కొంతమంది దాంట్లో రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి చెప్దామని అంటే మాత్రము మెయిన్ ఏజ్ పర్సన్ ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉన్నారు వీళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళకి పిఎస్ లో జాబ్ ఇచ్చారు మళ్ళీ అన్ఏజ్ పర్సన్స్ కి అన్ఏజ్ పర్సన్స్ కి ఇప్పుడు జాబ్ అయితే ఏది ఇవ్వట్లేరండి దాని గురించి నేను చెప్తుంది ఏమనంటే మాత్రము ఏజ్ పర్సన్స్ కూడా హామీ ఏదన్నా ఇవ్వండి వాళ్ళ గురించి కొంచెం హెల్ప్ఫుల్ చేయండి అంటే మీరు ఏ రకమైన హామీలు కోరుకుంటున్నారు పెన్షన్స్ గానీ వాళ్ళకి ఫుడ్ సప్లిమెంట్ గానీ లేకపోతే బయట ఏమన్నా చిల్లరగా జాబ్స్ గానీ ఏమన్నా ఉపాధి గురించి ఏమన్నా పెట్టుకుంటే దాని గురించి ఏమన్నా హెల్ప్ఫుల్ గా చేయమన్నారు ఇప్పుడు మనీ విషయంలో బయటకు వచ్చే వరకు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఇంత సంపాదిస్తాడు అంత సంపాదిస్తాడు అంటున్నారు కానీ ఏ ట్రాన్స్జెండర్ కూడా నాన్న ఎవ్వరు ఎక్కువ సంపాదించట్లేరు ఇప్పుడు అంతా వేరే లోకం అయిపోయింది దాని వల్ల ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ రోజు భిక్షాటన చేసుకుంటే కడుపు వెళ్ళేది చాలా మటుకు అది ఉంది దాని గురించి మనం కొట్లాడాల్సింది ఏంటంటే మాత్రం ఫస్ట్ ఒక ట్రాన్స్జెండర్స్ కి ఒక పెన్షన్ అనేది కొంచెం ఇవ్వండి ఓన్ హౌస్ లేకుండా బయటికి వెళ్తే ఒక కిరాయి ఉండాలంటే అయ్యే మీరు ట్రాన్స్జెండర్స్ మీకు ఎందుకు ఇవ్వాలి అది అని చెప్పి బయట చాలా అవుతుంది వాటి గురించి మనం చూసుకుంటే మాత్రం అట్లా ఓన్ హౌస్ అనేది ఒక ట్రాన్స్జెండర్స్ కి వస్తే ఒక బతుకు అనేది వాళ్ళ బతుకుతారు వాళ్ళు బతుకుతారు ఇప్పుడు పోలీస్ జాబ్ ఇచ్చారు కదా ఇచ్చిన వాళ్ళకి కాకుండా కొత్తగా ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకుంటే కూడా మీరు ప్లీజ్ ఆ అప్లికేషన్స్ మీరు కూడా తీసుకొని కొంచెం ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం అక్క మరి ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ కి ఒక ఇల్లు ప్రత్యేకంగా ఇవ్వాలంటే అది గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించదగేది కదా కొంచెం అడిగేది ఏదైనా సరే కొంచెం అందుబాటులో ఉండేది అడిగితే బాగుంటుందని అంటున్నారు మన తెలంగాణలో మన ప్రజలలో చాలా ట్రాన్స్జెండర్స్ అనేది తక్కువ ఇక్కడ ఆధార్ కార్డ్స్ ఇక్కడ ఉన్న పర్సన్స్ కి ఇవ్వండి బయట వాళ్ళందరికి ఇవ్వమంటలేం కదమ్మా ఇప్పుడు ఎవరి పాలన వాళ్ళు ఎవరు ఉన్నారో ఇప్పుడు తెలంగాణ పాలించే వాళ్ళు తెలంగాణకి ఇవ్వండి ఆంధ్రాకి ఆంధ్ర ఇవ్వండి తమిళనాడుకి ఇవ్వండి అట్లా ఎవరైతే ట్రాన్స్జెండర్స్ అయితే ఎక్కడైతే ఏ స్టేట్ వాళ్ళు ఉంటారో అక్కడ ఇవ్వండి అట్లా ఇస్తే ఎవరికైనా ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు నేను హైదరాబాద్ లో చెప్తున్నాను ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఉంటున్నారు కానీ ప్రతి ఒక్కరు హైదరాబాద్ వాళ్ళు కాదు కదా హైదరాబాద్ పక్కా హైదరాబాద్ వాళ్ళు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి కొంచెము అట్లా ఉంటది హెల్ప్ఫుల్ అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వమంటే ప్రతి ఒక్కరికి ఇయ్యరు కదమ్మా అట్లా
అక్క మరి మీకు ఇప్పుడు అసలు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇలాంటివి ఏమైనా అసలు ఉన్నాయా ఇచ్చారా లేదు ట్రాన్స్ కమ్యూనిటీ ఆధార్ కార్డ్ గురించి చాలా మంది ట్రై చేసి కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు ట్రాన్స్జెండర్ కార్డ్స్ గురించి కూడా ట్రై చేసి ఇవాళ కూడా నేను ట్రాన్స్జెండర్ కార్డు గురించి అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళి ఇవాళ వచ్చాను చాలా మంది గే పర్సన్స్ ఉన్నారు వాళ్ళ గురించి కూడా హెల్ప్ చేయాలని చెప్పి చాలా మేము కోరుకుంటాం మరి ఇప్పటికొచ్చి మీకు రేషన్ లేదు కదా మరి ఇప్పటి వరకు మీకు రేషన్ అనేది పెట్టలేదు మరి ఫుడ్ కావచ్చు మిగిలిన సదుపాయాలు కావచ్చు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేదంటే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మరి అలాంటి పొజిషన్స్ లో మీకు అవే పూర్తిగా లేకుండా అయిపోయినాయి మరి మీరు అసలు ఏం అడగాలనుకుంటున్నారు మేము అదే అంటున్నాం కదమ్మా ప్రతి ఒక్క ముసలోళ్ళు కొజ్జోళ్ళు చాలా మంది బాధపడుతున్నారు ఫుడ్ విషయంలో గానీ షెల్టర్ విషయంలో గానీ దాని విషయంలో బాధపడుతున్నారు కొంతమందిగో నేను కూరగాయలు అమ్ముతారు కొంతమంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నారు చికెన్ షాప్లలో ఉన్నారు బయట మాల్స్ లలో పని చేసుకుంటూ ఉన్నారు భిక్షాటన జరగక కూడా బయట చాలా మంది బతుకుతున్నారు అలాంటి వాళ్ళకి ఏదో మన చేయూత ఒక పెన్షన్ గానీ లేకపోతే నెల రేషన్ గానీ అది ఇవ్వాలని కోరుకుంటున్నాను అసలు మీరు షాప్ పెట్టి ఎంతకాలం అవుతుందంటే ఇలాంటి మీరు ఇంత స్వతహాగా ఒక రైతు బిడ్డనమ్మ నేను ఊర్లోనూ కూరగాయలు అమ్ముతాను అక్కడ కూరగాయలు అమ్ముతాను ఇక్కడ మా అక్క వాళ్ళ షాప్ కాడ కూడా వచ్చేసి నేను పుట్టింది ఊర్లో అయినా కానీ ప్రతి ఒక్కరు ఒక కన్న బిడ్డ లెక్క చూస్తారు నన్ను ఒక మోండా మార్కెట్ లో ప్రతి ఒక్కరితో క్లోజ్ గా ఉంటాను అందరితో క్లోజ్ గా మూవ్ అవుతాను మా గురువు రేవతమ్మ మా రేవతమ్మది వచ్చేసరికి పక్క గల్లీలో మా గురువు ఉంటది అనమాట ఆమె ప్రతి ఒక్కరికి తెలంగాణ ఐకాన్ రేవతి మాలకమ్మ ఆమె ప్రతి ఒక్కరి గురించి కేసీఆర్ దగ్గర కూడా ఒకసారి పోయి కొట్లాడింది అన్నమాట ట్రాన్స్జెండర్స్ గురించి మా గురువు ఉన్నప్పుడు ఇప్పుడు మా గురువు చనిపోయింది మా గురువు ఉన్నప్పటి నుంచి కూడా మేము ట్రాన్స్జెండర్స్ కి మాకు ఇవి కావాలి పెన్షన్స్ కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కొట్లాడుతున్నారు దాని విషయంలో చెప్తున్నాను ఓ ట్రాన్స్జెండర్ కి మాత్రం హెల్ప్ చేయండి వాళ్ళకి మీ తోచినంత వాళ్ళ వల్ల వాళ్ళు బతుకోతట్టు ఏదైనా ఒక హామీ చూపెట్టండి వాళ్ళకి మాత్రం ఒక పెన్షన్స్ రేషన్స్ ఒక ఓన్ హౌస్లలో దేనికన్నా అలాంటి వాటి గురించి హెల్ప్ చేయమని ఇప్పుడు కామన్ పీపుల్స్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేకుంటే ఒక సొంత ఇంటికలు నెరవేర్చుకోవాలన్నా మనకి బ్యాంక్స్ లో లోన్స్ వస్తూ ఉంటాయి మరి మీకు అవి అమలు అవుతున్నాయా అసలు ట్రాన్స్జెండర్ ఎవరికి కూడా బ్యాంక్లలో లోన్స్ ఎవరు ఇస్తలేరండి నేను బండి తీసుకుందామంటే కూడా లోన్ ఇవ్వలేరు నాకు బండి తీసుకున్నాను ఫైనాన్షియల్ గా నేను కొన్ని మనీ కట్టాను ట్రాన్స్జెండర్స్ మీ ఆధార్ కార్డ్ అవన్నీ ఆధార్ కార్డు ఇట్లా అవన్నిటి గురించి మేము ఆల్రెడీ కొట్లాడుతున్నాం మళ్ళీ మేమేమని బతకాలి ఇప్పుడు మేల్ ఫీమేల్ అంటారు ఇప్పుడు అదర్ అని చెప్పేసి మాకు కొత్తగా యాడ్ అవుతుంది మళ్ళీ అదర్ అన్నప్పుడు ఒక ట్రాన్స్ అని చెప్పి పెట్టేసి మాకు కొద్దో మా ఐడెంటిటీ మాకు కొంచెం ఇప్పించి మా ఆధార్ కార్డ్స్ కానీ మా రేషన్స్ కానీ మా పాన్ కార్డ్స్ కానీ ఇవన్నీ ఒక ట్రాన్స్ అని చెప్పేసి మాకు ఓన్ గా ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం మీకు ఇలాగా చేసుకునే కంటే భిక్షాటనలోనే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇంకా మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ అవసరం లేదని కొంతమంది మాట్లాడుతున్నారు అమ్మా వింటారా అవి మన సైడ్ వాళ్ళు కాదమ్మా ఎక్కడ సైడ్ వాళ్ళు ఇక్కడ వచ్చి కొట్లాడిన వాళ్ళు ఉంటారు చూసినావా వాళ్ళ ప్రౌడ్నెస్ ఎక్కువ ఉండి వాళ్ళు బతుకుతున్నారు ఇక్కడ సైడ్ వాళ్ళు మాత్రం చాలా హీనమైన పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు నేనున్నాను చాలా మంది ఉన్నారు నా దగ్గర పిల్లలు ఒకప్పుడు కావాలని చెప్పి కొట్లాటలు పెట్టుకుని ఎక్కడక్కడ డివిజన్ అయిపోయి ఎక్కడక్కడ బతుకుతున్నారు ఎందుకు ఏడికి పోయినా బతుకుతలేరు ఒక ట్రాన్స్జెండర్ బతకాలంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు భిక్షాటన చేస్తే మాత్రమే బతకవలసిన పొజిషన్ ఇప్పుడు వచ్చింది కానీ ఒక ట్రాన్స్జెండర్ బయటకు పోతే రేపులు కానీ మర్డర్లు కానీ ఇవన్నీ చాలా అవుతాయి మళ్ళీ ఇలాంటి వాటిని ఆపుతలేరు ఏంటంటే మొన్న మర్డర్ అయింది మళ్ళీ ఒక పోలీసు వాళ్ళు వచ్చి ఏం హెల్ప్ చేయలేరు అదే ఒక సింగర్ ఇయాల చనిపోయింది ఆమె గురించి చాలా మంది హెల్ప్ చేస్తారు ఒక ఆడపిల్లనే కదమ్మా నేను ట్రాన్స్జెండర్స్ కూడా కొంతమంది మేము కూడా హెల్ప్ చేస్తున్నాం ఆమెకి అలాంటివి ఒక ట్రాన్స్జెండర్స్ కైనా చనిపోతే అమ్మ నాన్న బంధాన్ని అన్నింటి పెట్టి వచ్చిన ట్రాన్స్జెండర్ అండి వాళ్ళ గురించి కొంచెం హెల్ప్ చేసి వాళ్ళని మాత్రం కొంచెం కాపాడి ప్రతి ఒక్కరు కొంచెం హెల్ప్ఫుల్ చేయాలని మేము కోరుకుంటున్నాం అమ్మ అసలు వాస్తవానికి ట్రాన్స్జెండర్స్ లో కొంతమంది డబ్బులు ఇవ్వకపోయినా సరే బలవంతంగా డబ్బులు తీసుకొని కొంచెం బ్లాక్ మెయిల్ చేసినట్టు బిహేవ్ చేసి వల్గర్ గా బిహేవ్ చేస్తారు కొంచెం రూడ్ గా సో అలాంటి వాళ్ళ వల్ల అసలు మీకేం ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ వల్ల ఒక మాటకంటో మన వాళ్ళు మాత్రమే ఒక మాటకేనండి ఇజ్జత్కి 10 మంది మధ్యలో మాట్లాడడానికి మంచిగా ఉంటారమ్మా బయటికి వచ్చి సంపాదించుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి చాలా కొట్లాటలు పంచాయతీలు అయితేనే ఉన్నాయి డూప్లికేట్ వాళ్ళని అయితే మేము ఇక లెక్క లేదమ్మా ఓన్ గా మేము పట్టుకొని పిఎస్ పోయినా సరే 2 నిమిషాలు మాట్లాడి డిస్టర్బ్ అలాంటి డూప్లికేట్ వాళ్ళ వల్ల మేము చాకులతో పొడిపించుకున్నాడు అయింది కొట్లాడు అయింది వాళ్ళు మనల్ని కొట్టుడు అయింది ఇలాంటివి చాలానే మళ్ళీ ఆ డూప్లికేట్ వాళ్ళని ఎన్నిసార్లు మేము పిఎస్ పట్టించినా మళ్ళీ బయటికి ఎందుకు ఇడుస్తున్నారు ఒక సెక్షన్ అనేది పెట్టి ఆ డూప్లికేట్ వాళ్ళని మేము పట్టించినప్పుడు లోపల వేయొచ్చు కదా వాళ్ళ పిల్లలు అందరు ఉండి కూడా
వాళ్ళ పిల్లలు సిగ్నల్ కాడ అడుగుతారు, వీళ్ళు చీరలు కట్టుకొని బయట అడుగుతారు. అలాంటి వాళ్ళని మేము ఏం చేయాలి? ఇప్పుడు నేను జోగిని వ్యవస్థ దాన్ని, నేను బోనాలు ఎత్తుకుంటాను, పండుగలు చేస్తాను, ట్రాన్స్జెండర్ భిక్షాటన చేస్తాను, ఇవన్నీ చేస్తున్నాను. కానీ ప్రతి ఒక్కరు ఈ రోజు ఏంది ఇజ్జత్ తీసేసుకున్న మాటలు మాట్లాడుతున్నారు. అంటే గే కమ్యూనిటీ నుంచి ఒక ట్రాన్స్ కమ్యూనిటీగా మారకుండా ఓన్ గా ఇప్పుడు బయట జాబులు చేసుకుంటా ట్రై చేస్తున్నా కానీ వాళ్ళకు కూడా కొద్దిగా బయట పోతే మీరు అట్లా నడుస్తారు, ఇట్లా నడుస్తారు, మీ బిహేవియర్ కొంచెం చేంజ్ ఉంది, మీరు గేనా ట్రాన్స్జెండర్ 0.5 ఇలాంటివి చాలా అవుతున్నాయి. అలాంటి వాళ్ళని కూడా కొంచెం బాధ పెట్టకుండా మన ధర్మంలో ప్రతి ఒక్కరికి ఒక పుట్టుకిచ్చారు. ఆ పుట్టుకిచ్చినందుకు కూడా వాళ్ళని బాధ పెట్టకుండా కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి జాబ్స్ ఎక్కడైనా పోయినా కానీ, ఏ కంపెనీలలో ఎక్కడైనా సరే కానీ, ఒక ఆఫీసులో అయినా సరే అలాంటి వాళ్ళకి కూడా జాబ్లు ఇవ్వండి నాన్న. అలాంటి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, మళ్ళీ ఇట్లా అంటారు అని చెప్పేసి మనసు హట్ అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళని ప్లీజ్ కొంచెము మనోళ్ళే అని చెప్పేసి కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళకు కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ప్రతి మనిషిలోని ఒక గోల్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా నేను ఇది సాధించాలి అని. అలాంటిది మీ లైఫ్ లో అసలు ఏముంది? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? నేనమ్మా నా మనసుకు నేను నిమ్మలంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరి మనసులో ఒక మంచి పేరు సంపాదించుకొని చనిపోవడమే. నాకు ఇంకేం లేదు. నేను ఒక అనాథాశ్రమం పెట్టాలనుకుంటున్నా. అనాథాశ్రమం పెట్టి అందరికి సేవ చేసి అనుకుంటున్నాను. మరి అనాథాశ్రమం కూడా ఫిబ్రవరిలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఓన్ గా ల్యాండ్ ఉంది, అందులో కొంచెం కన్స్ట్రక్షన్ నడుస్తుంది. తర్వాత నేనే స్టార్ట్ చేస్తాను. అంటే ఓన్ గా ల్యాండ్ కూడా ఉంది, మీరు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. మరి అనాథాశ్రమానికి ఏం పేరు పెట్టబోతున్నారు? రేవతమ్మ. రేవతమ్మ, మీరు కొలిచే దేవత పేరే పెట్టుకుని కొనసాగి. మరి దానికి అది అనాథాశ్రమం పెట్టడమే కాదు, అసలు దాన్ని నడిపించాలి అంటే దానికి ఎంతో ఖర్చుతో కూడుకున్నది. మరి మీరు ఒక్కలే చేయగలుగుతారు అదంతా కూడా? నా ధర్మం ఎంత అవుతుందో అంత కొట్లాడి నడిపిస్తామా. సాయం చేసిన వాళ్ళు బయట. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి తోచినంత సాయం చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అడగగానే ఒప్పుకున్నాను. అదండి, విన్నారు కదా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆమె అడిగిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆమె అర్హతకు తగ్గట్టుగానే అడిగిందని అంటే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఎందుకు అంటే ఆమె ఏమి అంతకు మించి ఎక్కువేం అడగలేదు. అందరితో పాటు మాకు సమానత్వం ఇవ్వండి అని అడుగుతుంది. దాంతో పాటుగా అందరికి ఎలా అయితే ఈ ఆధార్లు, రేషన్లు అనేవి ఏవైతే ఉన్నాయో, సొంత ఇల్లు, పక్కా ఇల్లులు అనేవి మాకు కూడా అవే కల్పించండి, అంతకు మించి ఏమి వద్దని అడుగుతుంది. మరి ఇది రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎంతవరకు పట్టించుకుంటారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే ఆయన అన్నట్టుగానే మొదటిగా జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దాంతో పాటుగా ఏవైతే ఇస్తాను అని అన్నారో ఆ హామీలన్నీ నెరవేర్చుతారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తొందరలోనే అవన్నీ కూడా నెరవేరాలి.